ఈ అందమైన సముద్రమే మా ఇల్లు. ఈరోజు మేము ఆడే ఆట పేరు Dragged on, excellent length, a little bit of movement. थोड़ा बच के रहे आज। एक बार फिर उससे भी बेहतर। వాళ్ళు మొదటి బాల్ నుంచే 300 కాదు 400 కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. 200 కూడా రావట్లేదు లాస్ట్ 2 మ్యాచెస్ నుండి. అండ్ 6 100s ఉన్నాయి, 24 50s ఉన్నాయి తనకి. ఈ రోజున 40 ఓవర్ల దగ్గర వరకు ఆడాలి వాడు. అన్న అవుట్ చేయండి అన్న, తొందరగా బోర్ పడుతుంది. తొందరగా అవుట్ చేసేయండి. అన్న అవుట్ చేయండి అన్న, తొందరగా బోర్ పడుతుంది. And you know I mean that in a nice way as well, in a very endearing way. చాలా లోపల కొంచెం కూడా కాదు. Oh my goodness! Oh my goodness! గాల్లో బంతి డిస్టెన్స్ క్లియర్ చేస్తుందా లేదా? బ్యాట్స్మెన్ చక్కటి రూమ్ తీసుకుని ఆడుతున్నాడు. బంతి నేలను ముద్దాడుతూ పోతుంది. అక్కడ బ్యాట్స్మెన్ చూడొచ్చు, ఇక్కడ ఫీల్డర్ చూడొచ్చు. వాళ్ళు మొదటి బాల్ నుంచే 300 కాదు 400 కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. 200 కూడా రావట్లేదు లాస్ట్ 2 మ్యాచెస్. అసలు మీ టీంకి ఏం మోటివేషన్ ఇస్తారు సార్? అలా ఆడతారు. మోటివేషన్ బొక్క, పిచ్చెక్కి పిచ్చ కొట్టుడు కొట్టాలి, అదే ప్లాన్. వాడు అడ్డదిడ్డంగా కొడతాడు. వాడితో పాటు నాలుగు బాల్ ఆడినా నరకం చూపించేసి వెళ్తాడు. ఇంకా కాటేరా ముక్కడు ఇష్టం వచ్చినట్టు కొడతాడు.
హార్ట్ నోట్లోకి వచ్చేలా కొడతాడు. ఇంకా ఆ తర్వాత गेंदबाज लेते हैं कि गेंद बल्लेबाज भी घुमाए अपना बल्ला और ये हो गए పట్టకాయ ఇప్పుడే గ్రౌండ్ లోకి వచ్చారండి. ఎప్పుడే వచ్చారు ఆయన. లోకేష్ రావాలి, బయటికి రావాలి. ఓవర్లో చూసించాలి కానీ వైడ్లు ఎక్కువ ఉన్నాయి స్కోర్ కంటే. పెద్ది శ్రీనివాస్ గారు బర్త్డే వేడుక సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసినటువంటి శ్రీ పట్టాభిరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీ బైరెడ్డి పోతన్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజర్ టీమ్ ప్లేయర్స్ అందరికీ కూడా ఆశిష్ణ నందు నుంచి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకేం కనబడట్లేదు. హలో కూడా పట్టుకొని సరదా ఆడారని అందరూ మెచ్చుకుంటున్నాం. ఆధ్వర్యంలో Dragged on, excellent length, a little bit of movement. पटना ये गेंद गई है पलक में, थोड़ा बच के रहे आज. एक बार फिर उससे भी बेहतर.
He sounds just like Scott Whitlock. And you know I mean that in a nice way as well. Very endearing way. Basically, technically, logically, practically, and finally. ఎయిర్ లో ఉన్నది నిమ్మకాయ కాదు, దానికంటే చిన్నది బయటికి పడిపోయింది. ఏడన్న అక్కడ కూడా బ్యాట్ పట్టుకోవడం రాలే కానీ పొద్దున్న 6 గంటలకు వస్తారు వీళ్ళు మ్యాచ్ ఆడటానికి. It is time. The BFI అండ్ 6 100s ఉన్నాయి, 24 50s ఉన్నాయి తనకి. ఈ రోజున 40 ఓవర్ల దగ్గర వరకు ఆడాలి వాడు. Oh, the big yawn. Yeah, wake up. Have a glass of water. The cricket's getting interesting. ఈ ప్లేయర్ అత్యంత సులువైన క్యాచ్ కూడా మిస్ చేశాడు. నీకెందుకు క్రికెట్, ఇంటికెళ్ళి కప్పలు పట్టుకో అని జనాలు తల్లి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారంట ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలని, చాలా ప్రెషర్ ఉంది. మరి ఇక్కడ నుంచి మ్యాచ్ అటు ఇటు అయితే దుబాయ్లో ఉండిపోతారేమో. Good shot. Wow. ఈ అంతయాత్ర ఇక్కడ మొదలైంది. రెడ్ వీలు తెచ్చుకోండి. బయట వీలు రెడ్ బయట మంచి వీలు రెడ్. గుడ్ షాట్ కృష్ణ, గుడ్ షాట్. గ్రేట్ ఫీల్డింగ్ రాజు, వాట్ ఫీల్డింగ్ రాజు. మెయిన్ బౌలర్ గుర్నాథ్. గుడ్ షాట్ అనియా. రైట్ బాల్. Right one. He sounds just like Scott Whitlock. And you know I mean that in a nice way as well. Very. ఎవరన్నా సరే టాస్ వచ్చిందమ్మా, నెక్స్ట్ మ్యాచ్ చేసాడు తొందరగా. తొందరగా రావడానికి టైం పడుతుందండి. చూసుకో. జస్ట్ టచ్ చేశారు. రెడీ బాబు ఇంకొంచెం. వావ్ ఎస్సక దెబ్బ. వావ్ పోలీసులు ఆయన సింగిల్ డిక్లేర్ చేసినండి బాబు. వావ్ నవీన్. వావ్ నవీన్, వాట్ ఎ షాట్ నవీన్. బ్యాడ్ లక్. వీకెండ్ బాయ్ అలా చేసినప్పుడు ఇలాంటివి రన్ అవుట్లు గిన్ అవుట్లు కూడా క్యాప్చర్ చేయరే. అమర్ అబ్బాస్ చేరు 4వ వికెట్ కోల్పోయారు ఈ ఘనతలో. రండి సార్ తేజారు, ఇటు రావాలి.
షాట్ గురు కెప్టెన్ గారు. షాట్ అండి, కాబోలు 6 అయిపోయింది. నో ప్రాబ్లం, హిట్ వికెట్ కూడా అయిపోయారు మీరు. ఎలాగైనా పర్లేదు. ఈ యొక్క టోర్నమెంట్ ఎంత ఆహ్లాదకరంగా ఇలాంటి అద్భుతమైన టోర్నమెంట్ నిర్వహించారండి. చూడండి కుర్రలు 70 runs to win. 16 గుడ్ బాల్ కాపార్, గుడ్ బాల్. ఓ షట్ రెయిన్ పడిపోతుంది. ఇలా అయితే మనం వాళ్ళు ఆడాలనుకున్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అయినా సరే ఈ మ్యాచ్ ఎలా అయినా గెలాలని చెప్పేసి మన వాళ్ళు రెయిన్ పడినా సరే ఏం పట్టించుకోకుండా గేమ్ ఆడదామని చూస్తున్నారు. లాస్ట్కి ఏమవుతుందని చూద్దాం. మ్యాచ్ మధ్యలో ఆపేయాలా లేదా అనేది, కంటిన్యూ చేయాలన్నది నెక్స్ట్ రెయిన్ పడే విధానం బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమవుతుందని చూద్దాం. వర్షంలో కూడా మన రాములు ప్రవీణ్ బ్యాటింగ్ అయితే ఎర్రగా తీసేస్తున్నాడు. ఫీల్డర్స్ అయితే కాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే రెయిన్ పడుతుంది. సో బాల్ కూడా కంటికి సరిగ్గా కనబడదు. అయినా సరే అందరూ చాలా ఇంట్రెస్ట్తో ఆడుతున్నారు గేమ్. ఏదేమైనా సరే బౌలర్ని అయితే చాలా మెచ్చుకోవాల్సిందే. నువ్వా నేనా అన్నట్టు పంతం మీద వేస్తున్నాడు బౌలింగ్. కానీ ప్రవీణ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. బాల్ టు బాల్ ఇచ్చి కొట్టేస్తున్నాడు. అబ్బా సూపర్ గేమ్ ఆడుతున్నావు ప్రవీణ్, వెల్ సూపర్ గేమ్. నెక్స్ట్ బ్యాట్మెన్ కూడా ప్రవీణ్కి ఈక్వల్గానే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ అయితే మన బౌలర్స్కి చాలా టఫ్ అయితే అవ్వబోతుంది. బ్యాట్స్మెన్స్ కొడుతూనే ఉన్నారు, బౌలర్స్ బాల్స్ వేస్తూనే ఉన్నారు. ఫీల్డర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రెయిన్ వల్ల. ఏదేమైనా సరే రెయిన్ తగ్గితే చాలా బాగున్నబ్బా, ఎందుకంటే ఫైనల్స్లో కూడా ఇలా రెయిన్ పడితే మరి ఇంకా ఫైనల్స్ ఆడడం చాలా కష్టమైపోతుంది. గాల్లో బంతి డిస్టెన్స్ క్లియర్ చేస్తుందో లేదా, బ్యాట్స్మెన్ చక్కటి రూమ్ తీసుకుని ఆడుతున్నాడు. బంతి నేలను ముద్దాడుతూ పోతుంది. అక్కడ బ్యాట్స్మెన్ చూడొచ్చు, ఇక్కడ ఫీల్డర్ని చూడొచ్చు. ఎక్సలెంట్ బౌలింగ్. ఏరా పవన్, నువ్వు అంత వింతగా అడుగుతున్నా పవన్. మన శ్యామ్ అన్ని దగ్గర అయితే బౌలింగ్ ఉంది. బౌలింగ్ మాత్రం చాలా సీరియస్గా అయితే మన శ్యామ్ వేస్తున్నాడు. బ్యాటింగ్ మాత్రం చాలా చాక్సెక్కింగ్గా అడ్డుకున్నాడు బాల్ని. డైరీగా బాల్ ఏమో ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఫీల్డర్ డైరెక్ట్గా వికెట్ కీపర్కి అయితే ఇవ్వడం జరిగింది. వికెట్ కీపర్కి వికెట్స్ మీద చాలా కోపం అయితే ఉన్నట్టుంది. ప్లీజ్ భయ్యా కొంచెం స్లోగా కొట్టు, వికెట్స్ అయితే ఇరిగిపోయేటట్టు ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడాలి కదా, కొంచెం చూసుకొట్టు. సూపర్ వెల్ ప్లేడ్ బ్రో. వావ్ సూపర్ ఫీల్డింగ్ బ్రో. నైస్ ఫీల్డింగ్ బ్రో. ఇప్పుడు బ్యాట్స్మెన్స్ ఆనందానికి అయితే అంతే లేకుండా పోయింది, ఎందుకంటే బాల్ని పెచ్చకొట్టుడు కొట్టొచ్చు అనమాట మనోళ్ళు. ఎలా ఇప్పుడు వరకు పడుతున్న రెయిన్ అయితే సడన్గా ఆగిపోయింది. ఇంకా మ్యాచ్ మాత్రం హోరాహోరీగా జరుగుతుంది. నువ్వు ఎలా ఆడుతారా అనేది చూడాలి. బౌలర్స్ అయితే వేస్తున్నారు, ఫీల్డర్స్ మాత్రం అసలు ఎక్కడ తగ్గడం లేదు. చాలా బాగా అయితే ఫీల్డింగ్ వస్తున్నారు. వావ్ అని చెప్పొచ్చు. అండ్ 6 100s ఉన్నాయి, 24 50s ఉన్నాయి తనకి. ఈ రోజున 40 ఓవర్ల దగ్గర వరకు ఆడాలి వాడు. What a nice four. Last ball. What a nice six. What a nice four. Nice four. Zero runs. మ్యాచ్ గెలిచేస్తారన్న ఆనందం, హోపు మన వాళ్ళ కళ్ళలో మామూలుగా లేదు. చూడండి ఎలా గెంతుతున్నారు. Oh, the big yawn. Yeah, wake up. Have a glass of water. The cricket's getting interesting. Oh, the big yawn. Yeah, have a glass of water. The cricket's getting interesting. Yeah, wake up. Oh, good batting and 6 runs. Sorry, yaar. Okay, cinema yaar. Score. Oh, good batting. Is a direct leg wicket. Oh shit, yaar. Good batting, Bujania. Good running, Ramania Bujania. గుడ్ బ్యాటింగ్ తమలో తొక్కడు కొడుతున్నారా, ఇదే మరి కీ కొట్టండి గజర్ బాయ్స్. గుడ్ బాల్.
గుడ్ రన్నింగ్ బట్ట బుచ్చాలియా బౌలింగ్ అతని కొడితే 2 గ్రౌండ్లు బయటలు పడుతుంది. అతని కొట్టింటే పెడతారు. దాంట్లోని వేల్ ప్లేయర్ గ్రేట్ బాల్ బై బొట్ట గ్రేట్ సింగల్. My goodness. ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? పీపుల్స్ మ్యాచ్ నా 6 కొడతాను 4 కొడతాను అంటే ఎవరికి తెలుదు. చేతులు గుర్తుకోతున్నారు. సీనియర్ ప్లేయర్ లూడో బచ్చీస్ లోపలి బాల్ ఇంటికి వస్తావా? ఏ లావణ్య ఓ అన్యావే ఈ మైక్ వస్తుంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రకాష్ చిరు ట్వంటీ మినిట్స్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్